2024 డిసెంబర్ 31న పంచాంగము, అలాగే 12 రాశుల వరకు ఎలా ఉండబోతుందో మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశాను. ఖచ్చితంగా చూడండి. ఇక మనం 2025 జనవరి కుంభరాశి వరకు ఎలా ఉందో మనం చూడబోతున్నాము. వీరికనేది కూడా ఏళ్ళనాటి శని అనేది కూడా పోతుంది. వీరికి గురు బలం అనేది కూడా ఉండడం వల్ల అధిక లాభాలనేవి చూడబోతున్నారు. ధనలాభం చూడబోతున్నారు. కుబేరులు అనేది కూడా కాబోతున్నారు. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషంలో మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అక్రమ సంబంధాలు, లైంగిక ఇబ్బందులు వెతికితీయడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. 2025 జనవరి నెలలో కుంభరాశి వరకు చూసుకున్నట్టయితే మాత్రం వీరికనేది కూడా ధనలాభం అనేది ఎక్కువగా చూడబోతున్నారు. వీరు కొత్తగా ఇలాంటి వ్యాపారాలు మొదలుపెట్టిన దాంట్లో లాభాలనేవి చూస్తారు. విజయం అనేది కూడా సాధిస్తుంటారు. కొత్తగా వీరు భూములు కొంటారు, స్థలాలు కొంటారు, ఇంట్లో గృహప్రవేశాలు చేస్తుంటారు. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలనేవి పెంచుకుంటారు. ప్రేమ సమస్యలు తొలగిపోతాయి. అక్రమ సంబంధాలు తొలగిపోతుంటాయి. వీరు స్త్రీలు గాని, పురుషులు గాని అన్ని విధాలనేది కూడా బాగుంటారు. ముఖ్యంగా పురుషులకు చూసుకున్నట్టయితే మాత్రం వీరికి వీరబలం అనేది కూడా తగ్గిపోతుంది. ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. అలాగే 2025 సంవత్సరం కుంభరాశి వారికి ఉద్యోగులకి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సీనియర్ ఇంట్రెస్ట్‌లో ఉన్న రంగం వాళ్ళకి, వ్యవసాయం పరకంగా స్త్రీలకు ముఖ్యంగా ఎలాంటి మంచి పనులనేవి వీరికి జరగబోతున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూసుకుంటూ పోదాం. మొదటగా ఉన్న ఉద్యోగస్తుల గురించి మనం చూద్దాం. ఉద్యోగం చేసే వాళ్ళకి 2025 సంవత్సరం అనేది అంత అనుకూలంగా అనేది కూడా ఉండబోతుంది. వీళ్ళ తెలివితేటల వల్ల పైకి ఎదుగుతూ ఉద్యోగాలు ప్రమోషన్స్ అనేవి తెచ్చుకుంటారు. ఎవరైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమోషన్ చేస్తుంటారో వాళ్ళకి ప్రమోషన్స్‌తో కూడిన బదిలీలు అనేవి కూడా ఉంటాయి. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు ఎప్పటినుంచో ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. అనుకున్నవి కూడా ఈ 2025 సంవత్సరాలు నెరవేరబోతున్నాయి. అలాగే మీరు స్థలాలు కూడా కొంటారు. కొత్తగా వాహనాలు అనేవి కూడా కొంటారు. ఎవరైతే ప్రైవేట్ కంపెనీస్‌లో పనిచేస్తుంటారో వాళ్ళకి అధిక జీవితాలనేవి మీకు రాబోతున్నవి సంతోషకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా ఉద్యోగం తెచ్చుకునే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే ఉద్యోగం చేసే వాళ్ళు పెళ్లి కాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు 2025 సంవత్సరంలో పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉండబోతుంది. రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. వీరికి గురు బలం వలన వీళ్ళకి కూడా అంతా మంచి అనేది కూడా జరగబోతుంది. కాకపోతే అధిక ధనం అనేది వీళ్ళు ఖర్చు చేస్తుంటారు. ఖర్చు చేసినప్పటికీ ఎలక్షన్స్‌లో వీళ్ళే గెలుస్తుంటారు. అధిష్టానం వారు మీకు ఒక మంచి పదవి అనేది కూడా ఇస్తుంటారు. శత్రులు కూడా మీతో పాటు మిత్రులయ్యి మీకు మంచి పనులనేవి వాళ్ళే మీకు చేస్తుంటారు. రాజకీయ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అన్ని విధాలనేది కూడా మీకు కూడా సినీ రంగంలో అంటే సినీ ఇంట్రెస్ట్‌లు ఉండే వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎవరైతే టెక్నీషియన్స్, డైరెక్టర్లు, రచయితలు ఉన్నారో వాళ్ళు కూడా మంచి అవకాశాలనేవి రాబోతున్నాయి. సినీ ఇండస్ట్రీలో మీరు నిలదొక్కుకుంటారు. కొత్తగా అవకాశాలనేవి వస్తుంటాయి. కొత్తగా వాహనాలు కొంటారు. అలాగే వీళ్ళు కూడా స్థలాలనేవి కొంటుంటారు. మీకు కూడా అవార్డులు, రివార్డులు అనేవి కూడా వస్తుంటాయి. క్రీడాకారులకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఒక మంచి ప్రశాంతమైన జీవితం అనేది 2025 సంవత్సరంలో మీరు చూడబోతున్నారు. ఇప్పుడు మనం వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వీళ్ళకనేది కూడా అన్ని రంగాల వారికి లాభదాయకంగా అనేది కూడా ఉండబోతుంది. ఎవరైతే హోల్‌సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలు చేస్తుంటారో వీళ్ళకి అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. జాయింట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి లాభాలనేవి చూడబోతున్నారు. గృహ నిర్మాణం పనిచేసే వాళ్ళు కూడా బాగుంటుంది. షేర్ మార్కెట్‌లో ఉన్నవారికి అంతా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ పనిచేసే కూడా లాభాలనేవి చూడబోతున్నారు. ఎవరైతే హోటల్స్ మరి కిరాణా షాపులు నడుపుతుంటారో వాళ్ళు కూడా యుగదాయ కాలం అంటే మంచిగా నడవబోతుంది బిజినెస్ అనేది కూడా. మరియు 2025 సంవత్సరంలో ఎవరైనా బిజినెస్ మొదలుపెట్టాలి, లేదంటే ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా సరే మొదలుపెట్టేసండి. ఎలాంటి డోకా ఇబ్బంది లేకుండా బిజినెస్ మొదలు పెడతారు. దాంట్లో లాభాలనేవి కూడా మీరు అలాగే మరి విద్యార్థులకు అనేది కూడా ఈ 2025 సంవత్సరం బాగా కలిసి రాబోతుంది. వీరికి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాసినా సరే పాస్ అయ్యి వాళ్ళు అనుకున్న కాలేజీలు అనేది కూడా సీట్లు పొందుతారు. కిరీటాకార రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి విజయాలు అనేవి కూడా అందుకుంటారు. చదువు బాగా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్స్ అనేవి కూడా బాగా రాస్తుంటారు. చదువు విషయాలలో కూడా మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. వ్యవసాయదారులకు ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. వ్యవసాయం చేసేవాళ్ళకి కూడా 2 పంటలకు మంచి లాభాలొస్తుంటాయి. అందరికంటే వీళ్ళకి అధిక దిగుబడి వలన మంచి లాభాలనేవి చూస్తుంటారు. కౌలుదారులు కూడా అంత అనుకూలంగా ఉండబోతుంది. చేపలు, రొయ్యల వ్యాపారాలు చేసేవాడికి కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. గతంలో చేసిన అప్పులనేవి ఈ 2025 సంవత్సరంలో మీరు తీర్చేసుకుంటారు. అలాగే నూతనంగా స్థలాలనేవి కొంటుంటారు. ఎవరైతే ఫ్రూట్స్ వ్యాపారం చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి లాభాలనేవి చూడబోతున్నారు. పండ్ల తోట నడిపేవాళ్ళు కూడా లాభాలనేవి చూడబోతున్నారు. అలాగా వ్యవసాయం చేసేవాళ్ళు కూడా మంచిగా ఉండబోతుంది 2025 సంవత్సరం అనేది. ఇప్పుడు మనం ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉండబోతుందో చూద్దాం. సంతోషకరమైన విషయాలు కూడా వీళ్ళకి కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి స్త్రీలకు ఈ సంవత్సరంలో మహోన్నత కాలం అనేది కూడా చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూడగలనే అవతల వాళ్ళకి మంచి అభిప్రాయం అనేది కూడా ఏర్పడుతుంది. కుటుంబంలో మీ మీద మర్యాద అనేది కూడా పెరుగుతుంది. మీరు ఏ పని పట్టినా సరే ఆ పని అనేది ఈజీగా అయిపోతుంది. మీ పేరుతో స్థిరాస్తులనేవి అభివృద్ధి అనేది కూడా చేస్తుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. లేదంటే చాలా దెబ్బ పడిపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి.
స్త్రీలు ఎవరైనా అప్పులు చేస్తుంటే మాత్రం 2025 సంవత్సరంలో మీరు తీర్చుకునే అవకాశం ఉండబోతుంది. పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకునే అవకాశం ఉండబోతుంది. మీకు ప్రేమ సమస్యలు తీరబోతున్నాయి. భార్యాభర్తలు ఎవరైనా కలుసుకోకుండా ఇబ్బందులు పడి, చికాకులు పడి ఉన్నారు 2024 సంవత్సరంలో, వాళ్ళు 2025 సంవత్సరంలో కలుసుకునే అవకాశాలు 100కి 100% అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చండి స్త్రీలకు. గతంలో మీరు ప్రేమించుకున్న వారు మిమ్మల్ని వద్దు, మీరంటే ఇష్టం లేదని ఎవరైతే వెళ్ళిపోయారో, వాళ్ళే చివరికి ఈ 2025 సంవత్సరం జనవరిలోనే మీ కాళ్ళ దగ్గరికనేది కూడా వస్తారు. మీరు చెప్పిందే చేస్తారు. స్త్రీలకు చాలా ఇంపార్టెంట్ విషయం అనేది జరగబోతుంది. ఎంతటి వారైనా, ఎలాంటి వారైనా సరే, మీ కాళ్ళ దగ్గరికొచ్చి తప్పయిపోయింది, మీతోనే ఉంటామనే విధంగా మీతో ప్రవర్తన అనేది కూడా చేస్తుంటారు. ఆ విషయాల్లో మీరు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు. ముఖ్యంగా జనవరి నెలలో కుంభరాశి వారికి అనేది కూడా మంచి ఫలితాలనేవి ఉండబోతున్నాయి. కొత్తగా వాహనాలు కొంటారు, స్థలాలు కొంటుంటారు, పాత మిత్రులను కలుసుకుంటారు, బంధువులతో గడుపుతారు, దూర ప్రయాణాలనేవి కూడా చేస్తుంటారు. ప్రేమ సమస్యలు తొలగిపోతాయి. పెళ్ళికి కాని వాళ్ళకి పెళ్లి చేసుకునే అవకాశం ఉండబోతుంది. అలాగే మరియు మీకు మాసాంతంలో స్వల్పంగా కొన్ని కొన్ని ఇబ్బందులనేవి ఎదురవుతుంటాయి. కానీ ఆ ఇబ్బందులు కూడా ఎదుర్కొని మీరు మంచిగా నిలదొక్కుకునే అవకాశం ఉండబోతుంది. వ్యాపారంలో లాభాలనేవి చూస్తుంటారు. ఇలాగ ప్రతి రంగంలో, ప్రతి విషయంలో మీరు కుంభరాశి వారికి కూడా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. రాశి వారు కూడా ముఖ్యంగా గురు బలం వలన మీరు కూడా కుబేరులయ్యే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది మిత్రులారా. ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు అని మీరు అనుకుంటారు. కానీ ఇప్పుడే మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా మీ మీద అనేది కూడా శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉండబోతుంది. అంటే బయట వాళ్ళ చూపు, చెడు చూపు మీరు బాగుండకూడదు. మీకు జరిగే మంచి అనేది జరగకూడదని ఎంతోమంది మీ మీద అనేది కూడా ఈర్ష్య అనేది కూడా పడుతుంటారు. అది కనుక మీరు నివారణ చేసుకొని, దాన్ని దాటుకొని, నిలదొక్కుకొని ఉన్నట్టయితే మాత్రము ఖచ్చితంగా మీరు కూడా కుబేరులయ్యే అవకాశం ఎక్కువ శాతం అనేది కూడా ఉండబోతుంది. కుంభరాశి వారు ఇది గమనించుకోవాలి. మీకు అలాంటి సమస్యలున్నా, జాతకరీత్యా ఎలాంటి సమస్యలున్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్‌కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.